మీరు చెప్పండి. అయితే మనం బోనం అనగానే ఇందాక వారు చెప్పినట్టుగా ఒక చలువ అని లేకపోతే ఒక ఔషధ గుణాలున్న పాత్ర అన్నట్టుగా అమ్మవారికి సమర్పించే నైవేద్యంగా భావిస్తున్నాం కదా! ఇంకా ఎటువంటి అంతరార్థం ఉంది అంటారు? బోనము అనేది భోజనానికి వికృతి పదం అని చెప్పుకున్నాం. ఇంకా ఒక అర్థం ఏంటంటే భువనము. బోనం అనేది ఒక కుండలో చేస్తాం, అంటే ఘటము అని కూడా అంటాం. ఈ ఘటము దగ్గరికి వచ్చేసరికి ఇది ఇంకొక అర్థం ఏంటంటే శరీరాన్ని కూడా ఘటం, అంటే అమ్మవారికి తీసుకువెళ్ళే బోనం ఏదైతే ఉందో ఈ మానవ శరీరానికి అదొక మారు పేరులాగా. అంటే అమ్మ నీ ముందుకు వస్తున్నాము, ఈ శరీరతత్వం అంతా ఈ జనులందరూ కూడా నీ వాళ్ళు, అంటే అమ్మ నువ్వు పరమాత్మ, మేము జీవాత్మలో, నీ ముందు మేమెంత అనేసి ఒక ఘటము. మళ్ళీ ఈ ఘటము అన్నప్పుడు కూడా మనకు 3 అర్థాలు ఉంటాయి. ఘటాకాశము, మఠాకాశము, చిదాకాశం అంటారు. అంటే ఈ కుండ రూపంలో విశ్వమంతా కూడా కుండ రూపంలో ఉంటుంది అన్నది ఒక అర్థం. మరి కుండ రూపంలో ఉంది అనడానికి మనకి ఇంకా కుంభకోణం అనేటువంటి పుణ్యక్షేత్రం తెలుసు. ఏంటంటే యుగమంతా అంతమైపోయినప్పుడు చిట్ట చివర ఆ పరమాత్మ ఇంకా మళ్ళీ రేపటికి కావలసిన జీవరాశి యొక్క సారాన్ని ఆ కుండలో పెట్టి పంపిస్తే అది ఆ జలం మీద తేలియాడుతూ జలమంతా అలా మునిగిపోయిన తర్వాత చివరికి ఆ కుంభకోణంలో ఆ కోణానికి ఆ కొండకి తగిలి మళ్ళీ ఉత్పత్తి ప్రారంభమైంది. అంటే ఒక ఉత్పత్తి జరగాలి అంటే కుండ ముఖ్యమైంది. అదేలాగా మనము అంటే మనం రామాయణం చూస్తాం. సగరుడి కాలంలోనే ఆ 1000 మందికి ఆ గర్భంలో ఏం చేశారు, కుండల్లో పెట్టి సగరులు 1000 మంది సంతానము అలాగే ఉన్నారు. మరి గాంధారి తన గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకోవడం కోసం కొట్టుకున్నప్పుడు విచ్ఛిన్నం అవుతే మరి అది కూడా నేతి కుండలలో పెట్టారు వ్యాసుల వారు. అంటే ఆ కుండకి గర్భానికి ఉన్నటువంటి స్థానం ఉంది. అందువల్ల అమ్మవారు తన సంతానాన్ని, మనమంతా ఆమె సంతానం కాబట్టి ఆ సంతానానికి ముఖ్యమైనటువంటిది ఈ అంటే సంతానం క్షేమంగా ఉండడం కోసం చేసేటువంటిది బోనం. అందులో ఈ భువనానికి ప్రతీకగా కూడా తీసుకుంటూ ఉంటాం. ఆ భువనము అనేసరికి మళ్ళీ కుండ రూపం వచ్చింది. కాబట్టి ఈ కుండ ఎక్కడి నుండి, ఎందుకు ఆ కుండనే వాడాలి ప్రత్యేకత అంటే మనకి ఎప్పుడు కూడా ధర్మానికి ప్రతీక, ఒక స్వచ్ఛతకి ప్రతీక, విశ్వానికి ప్రతీక. అమృతాన్ని పంచిన రోజు ధర్మానికి పంచడం కోసం అమృత భాండాన్ని అది క్షీర సముద్రంలో నుండి వచ్చింది. అందువల్లే మన దేశంలో కూడా పూర్ణ కుంభం మన చిహ్నంగా, అంటే అంతకంటే ధర్మమైంది ఇంకొకటి లేదు అని. ఇంకా బాగా చెప్పాలి అంటే మనం ఎన్ని రకాలు అంటే వెండి బిందెలు చేయించుకున్నప్పటికి కూడా పుట్టినప్పటి నుండి చివరి అంత్యేష్టి వరకు ముఖ్యంగా వాడేది కుండ మాత్రమే. కలినీళ్ళు జల్లినా చిట్ట చివరికి కాట్లోకి తీసుకెళ్ళిన కుండ మాత్రమే అతి ముఖ్యమైనది. దీంతోపాటు ప్రతి పండుగలో కూడా కుండ విలువ ఉంటుంది, ప్రతి శుభకార్యంలో ఉంటుంది. అంటే కుండకు ఏ శుభకార్యం చెయ్యాలి అన్నా మన పుట్టుక నుండి చివరి వరకు ఉండేటువంటి కాలంలో ఎక్కడైనా సరే కుండకు ఉన్నటువంటి పవిత్రత ఉంది. కాబట్టి కుండలో అమ్మవారికి తీసుకువెళ్ళేటువంటి నైవేద్యం ఏదైతే ఉందో అది బోనంగా మనం తీసుకుంటున్నాం. ఈ బోనాన్ని మళ్ళీ ఆషాఢంలో ఎందుకు తీసుకున్నాము అంటే మొన్నటి వరకు ఉన్నటువంటి ఎండాకాలం పోయింది, ఒక ఋతువు మారింది. ఒక ఋతువు మారేసరికి గ్రీష్మం పోయి వర్షం వచ్చేటప్పటికి ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే సంధికాలం ఉందో, ఋతు సంధికాలం ఉందో, ఈ ఋతు సంధికాలంలో అప్పటి వరకు ఉన్నటువంటి ఉష్ణాన్ని తట్టుకోగలిగినటువంటి శక్తి శరీరానికి ఒకేసారి వచ్చిన మార్పు వల్ల వచ్చేటువంటి పొంగు, ఆటలమ్మ ఇలాంటి జబ్బులు పిల్లలకి రాకుండా ఉండాలి అంటే అమ్మ దీవెన కావాలి. దీంతోపాటు ఆ అమ్మకు పెట్టే నైవేద్యంలో ఏదైతే చలవ పదార్థాన్ని పెడుతున్నామో దాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల ఒంటికి చలవతనం రావడం. ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే మాతృత్వానికి ప్రతీక. భూమిలో అప్పుడే వర్షం పడగానే చిగురించే లక్షణం ఎట్లా వస్తుందో మాతృత్వానికి ప్రతీక. కాబట్టి ఆషాఢంలో స్త్రీలు బోనం చేయడం అన్నది ఒక విధి. బాగుందండి, చక్కగా చెప్పారు. అంతరార్థాన్ని చాలా విడమర్చి వివరించారు.